కక్కలపల్లి మార్కెట్ కూడా ఈరోజు వచ్చింది కూడా జరిగింది. టమోటా మండి ఇక్కడ పెట్టేవాళ్ళు. టమోటా మండీలో ఈరోజు మ్యాంగోలు కూడా, మామిడికాయలు కూడా ఇక్కడ వస్తున్నాయి. దాదాపు 300 క్వింటాళ్ళు 300 టన్నులు మామిడికాయలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం ఇది. లాస్ట్ టైం కూడా ఒక మండీకి కూడా వచ్చింది. ఇప్పుడు 3 మండీలకి మామిడికాయలు కూడా రావడం చాలా సంతోషకరం. మామిడికాయలు మా మండీలకి ఇక్కడ రావడం వల్ల రేట్లు కూడా అధికంగా, అంటే దాదాపు 70,000 దాకా రేటు కూడా పలికింది. తర్వాత వర్షాలు రావడం కొంత ఇప్పుడు మళ్ళీ 45,000కి కూడా తగ్గిందని కూడా చెప్తున్నారు రైతులను అడిగితే. ఎందుకంటే మ్యాంగో పెట్టడం వల్ల చాలామంది రైతులకి ఉపయోగం. రైతులందరూ కూడా ఖర్చు కూడా తక్కువ, రేట్లు బాగుంటే కూడా చాలా బాగుంటుందమ్మా అని రైతులను అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. మ్యాంగో సైజు కూడా బాగా పెద్ద సైజు మ్యాంగో కూడా వచ్చింది. ఎక్కడో చిత్తూరు జిల్లాలో అటువైపు మనం కూడా మామిడికాయలు ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఈరోజు మన అనంతపురం జిల్లాలో ఇక్కడుండే మండీల్లో ఈరోజు మామిడికాయలు చూస్తా అంటే కూడా చాలా సంతోషంగా ఉంది. రైతన్నలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మామిడికాయలకి ఇంకా కవర్లు కూడా కడుతున్నాం, దీనికి సబ్సిడీ కూడా ఇచ్చినారు. కాబట్టి మ్యాంగోకి మామిడికాయకి మనం కవర్ కడితే క్వాలిటీ కూడా బాగుంటుందనే దానికి నిదర్శనంగా అక్కడ ఒక 800 కేజీలు కూడా మామిడికాయలు కూడా ఉన్నాయి అక్కడ. ఆ రకంగా ప్రతి ఒక్క రైతన్న కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని మామిడికాయలకి కవర్ కట్టండి తప్పకుండా. ఎందుకంటే సబ్సిడీ ప్రకారం మన ప్రభుత్వం కూడా ఇస్తుంది కాబట్టి కవర్లు కూడా తీసుకొని కవర్లు తొడిగితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది. మ్యాంగో కూడా మనకి రేట్లు కూడా ఇంకా అధికంగా కూడా వస్తాయి. ఈ మామిడికాయకి ఆ మామిడికాయకి కూడా మనకి తేడా కూడా ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఈ రకంగా కూడా పాటించాలని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చీనేకాయలు కూడా ఈసారి బాగా రేట్లు కూడా ధరలు పెరిగిపోయాయి. 55,000 45,000 నుంచి 80,000 దాకా చీనీ ధరలు కూడా ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్కసారి ధర పెరుగుతుంది, ఒక్కొక్కసారి డౌన్ అయిపోతుంది, 10,000 రూపాయలు కూడా పడిపోతుంది. ఆ రకంగా మొన్న అరటి కూడా చూస్తే 10,000 ఉండింది, 30,000 దాకా కూడా అరటి వచ్చింది. 10,000 5,000 ఉన్నప్పుడు మొత్తం రైతన్నలందరూ కూడా అరటి కూడా తొలగించినాం. ఆ రకంగా కాకోకుండా ప్రతి ఒక్క రైతన్నకు కూడా ఒక విజ్ఞప్తి కూడా మేము చేస్తున్నాం. మనం ఇప్పుడు మామిడికాయల రేట్ ఎక్కువ ఉందని అందరూ కూడా మామిడి తోటలో పెడతాం. అరటి ఎక్కువ ఉందంటే అరటి పెట్టేస్తున్నాం. టమాటా ధరలు ఎక్కువ ఉన్నాయంటే టమాటా పెంచేస్తున్నాం. అట్లా రకరకాల ఏ రేటు ఉన్నప్పుడు ఆ రేటు మనం పెంచుతున్నాం. ఆ రకంగా కాకోకుండా రైతులు గమనించాలా. మనకి ఏ పంట అయితే మనకి స్థిరంగా ఉంటుంది, ఏ పంట అయితే మనకి ఆదాయం వస్తుంది, ఏ పంట అయితే ఖర్చు లేకపోయినా మనకి ఆదాయం వస్తుంది అనేది ప్రతి ఒక్క రైతన్న గమనించి, ఎవరో సునీతమ్మ పెట్టింది కదా అని సుధాకర్ పెట్టినాడు కదా అని ముత్యాలప్ప పెట్టడం, ఆ రకంగా కాకోకుండా మీరు మనకి ఈ ఇయర్లో ఏ పంటకు మనకి ధరలు ఉంటాయనేది కూడా ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసి గమనించి ఆ పంటలు పెట్టుకొని రైతన్నలు ఎవరు కూడా అప్పుల పాలు కాకోకుండా 10 రూపాయలు వచ్చేలాగా మీరు కూడా పెట్టాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ నేను కోరుకుంటున్నాం. మామిడికాయ మాత్రం ఈసారి ధరలు కూడా ఉన్నాయి కాబట్టి రైతన్నలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఒక అనంతపురం జిల్లాలో ఉన్న పంట పండించిన రైతన్న మన అనంతపురం జిల్లాలోనే కదా తినడం, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మన ఫ్రూట్ కూడా పోతా ఉంది. మ్యాంగో కానీ, కమలా కానీ, చీనీ కానీ ప్రతి ఒక్కటి ఇది కాదు అనుకోకుండా ఒక టమోటాలు కూడా ఇప్పుడు కూడా చాలామంది వ్యాపారస్తులు కూడా వచ్చినారు. ఎంత పంట మనం తీసుకొస్తే షెడ్లని మన మండీలన్నీ ఖాళీ చేసి మొత్తం సరుకు అంతా కూడా తీసుకెళ్తున్నారని కూడా చెప్తున్నారంటే మనం పండించిన పంట, అనంతపురం జిల్లాలో పండించిన పంట అది ఫ్రూట్ కూడా చాలా స్వీట్గా కూడా ఉంటుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ చెప్తుంటారు, అనంతపురం జిల్లాలో ఉన్నంత స్వీట్ ఎక్కడ కూడా ఉండదు, చాలా బాగా క్వాలిటీగా ఉంటుంది, స్వీట్ కూడా ఎక్కువ ఉంటుందని మన అన్న చంద్రన్న కూడా చెప్తా అంటారు. అదే మొన్న సార్ వచ్చినప్పుడు కూడా యాపిల్ కాయలు కూడా పండించాం. మన అనంతపురం జిల్లాలో కరవ ప్రాంతంలో యాపిల్ అనేది బయట ఎక్కడో పండించే పంట మన అనంతపురం జిల్లాలో కూడా యాపిల్స్ కూడా మనం పండిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా సార్ చెప్పారు, యాపిల్ ఎవరైతే పండిస్తున్నారో రైతుని ఇంకా ప్రోత్సహించండి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మీరు కూడా లెక్క వేసి నాకు కూడా పంపించమని మన కలెక్టర్ గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం మీకు కూడా గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు కక్కలపల్లి టమోటా మండీల్లో ఈరోజు మామిడికాయ పంట వచ్చింది. మామిడికాయలు కూడా ఇక్కడ 3 మండీలకు కూడా రైతన్నలు తీసుకొచ్చిన దానికి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మార్కెట్ యార్డ్ చైర్మన్ అయితే మాకు
సుధాకర్ ఆధ్వర్యంలోనే మేము కూడా మార్కెట్ యార్డ్ సపరేట్గా మేము రాప్తాళ్ళు కూడా పెట్టబోతున్నాం. త్వరగా గౌరవ మంత్రివారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మార్కెట్కి మనకి ల్యాండ్ కూడా చూసాం. అక్కడ వస్తే అక్కడ కూడా తీసుకురావాలని ఇక్కడ ఉండే మా వ్యాపారస్తులందరినీ కూడా నేను ఓనర్లందరినీ కూడా నేను ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాం. అక్కడ పెడితే మీరందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ రాప్తాడు కూడా బాగా డెవలప్ చేయాలని ప్రత్యేకంగా ఓనర్లందరినీ కూడా ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. ఓనర్లు కూడా పాపం వచ్చినప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా రైతుల్ని వాళ్ళకి ఫుడ్ కానీ అదేవిధంగా వాటర్ కానీ మజ్జిగ కానీ ఇట్లాంటివన్నీ కూడా బాగా సరఫరా కూడా చేస్తున్నారని చాలామంది రైతులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఓనర్లకి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.